అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మే 31 తేదీ శనివారం తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల దారుణమైన పచ్చి నిజం తెలుస్తుంది. మరి ఇంతకీ మే 31 తేదీ శనివారం నాడు తులారాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఒక స్త్రీ వల్ల మీకు ఎటువంటి పచ్చి నిజం తెలియబోతుంది, ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే గ్రహ సంచారం ప్రకారం రాబోయే రోజులలో మీకు ప్రతికూలత ఫలితాలు రాబోతున్నాయా, లేకపోతే అనుకూల ఫలితాలు రాబోతున్నాయి, అదేవిధంగా గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి యొక్క చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి ఆర్థికంగా సానుకూలంగా ఉండబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది. అదృష్టం మీ రాశి వారి తలుపు తట్టబోతుంది. ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి. ఈ సమయం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. తులారాశికి చెందిన వ్యక్తులు మీ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. మీ జీవితంలో ఎదురైన అపజయాలకు ఏమాత్రం కూడా కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విచారణ సాధిస్తారు. తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలలో బాగా నెంబర్ 1గా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు, తల్లిదండ్రులు ఏదైనా ఆస్తులు ఇచ్చి ఉన్నట్లయితే కనుక ఆ యొక్క ఆస్తులను మీరు అభివృద్ధి చేస్తుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి జాతకులు ఎక్కువగా వ్యాపారాలలో నడుస్తారు. ఈతో పాటుగా టెక్నికల్ రంగాల్లో ఉద్యోగాలు కూడా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వలన వీరికి బాగా లాభిస్తుంది. తాతల కాలం నుండి ఆస్తులను నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తుంటారు. ఇక తులారాశికి చెందిన వ్యక్తులు విద్యా విషయాలపైన కూడా అత్యంత ఇష్టంతో అంటే ఎక్కువగా ఇష్టాన్ని కలిగి ఉంటారు. వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ టైంలో వీరు ఈ యొక్క రాశికి చెందిన రహస్య శత్రువులు ఆ శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలండి. అదేవిధంగా ఏ పని చేసినా కూడా కాస్త ఆలోచన పెట్టి చేసుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నారంటే ఏదైనా బిజినెస్ పెట్టాలి, వృత్తిపరంగా ఏదైనా స్టెప్ తీసుకోవాలి, లేదా జాబ్ పరంగా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. ఇలా అనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా తులారాశి వారు. ఎందుకంటే రాబోయే రోజులు కొన్ని మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. బట్ ఏదైతే కాస్త కొన్ని విషయాల్లో ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో ఆ యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లయితే మీకు కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తులారాశి వారు. ఇక అదేవిధంగా మీరు కొన్ని విషయాలు ఏదైనా ఆలోచించారనుకోండి 1-2 సార్లు, అదే అంటారు కదండి, కొన్నిసార్లు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, కీడించి మేలించమని. ఏదైనా స్టెప్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు చెడు వైపు ఆలోచించి ఆ తర్వాత మంచి ఆలోచించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా బిజినెస్ ఐడియా వచ్చిందనుకోండి, దానివల్ల మీకు ఎక్కువ నష్టాలు రాబోతాయా లేదంటే ఎక్కువగా మీకు ప్రాఫిట్స్ వస్తాయి, ఇటు ఫస్ట్ మీకు నష్టాలు వస్తాయా లాభాలు వస్తాయా అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి ఫస్ట్ డబ్బులతో పెట్టి ఏ పనైనా సరే అండి అవి నష్టాన్ని కలుగజేస్తాయి, లాభాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక స్టెప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు దానివల్ల రిస్క్ జరుగుతుంది అనుకున్నప్పుడు సేమ్ సైడ్ కొంత అమౌంట్ అనేది పెట్టుకోవాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే స్టెప్ తీసుకోవాలి. డబ్బులు లేకుండా ఉండడం, పెట్టుబడి పెట్టేసి ఒక బిజినెస్ పెట్టేసి దాని మీద ఆధారపడి ఉన్న ప్రతి దాన్ని ఎంతగానో నడపగలుగుతారు చెప్పండి. నష్టాల పాలైందనుకోండి ఎంతగానో నడుపుతారు. 1 నెల, 2 నెలలు, 3 నెలల తర్వాత ఏం చేస్తారు, దివాలా తీయాల్సిందే. అలా అంతకేసి సేఫ్ సైడ్ కొంత అమౌంట్ పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేయగలిగితే ఎవరికైనా స్టార్టింగ్ ప్రాఫిట్స్ రావండి. కాస్త మనం ఒక స్టెప్ తీసుకున్నాక లాభాలు అయితే వస్తాయి. గుర్తుపెట్టుకొని స్టార్టింగ్లో ఎవరికైనా స్ట్రగుల్స్ వల్లనే కాస్త నష్టాలు ఎదురవచ్చు. కానీ తట్టుకొని నిలబడే శక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఏ బిజినెస్ అయినా పెట్టాలి. ఈ సమయంలో వీరి గ్రహాలు కాస్త అనుగుటీటు ఉన్నాయి కాబట్టి పూర్తి అనుకూలంగా లేవు కాబట్టి మీకు గుర్తుపెట్టుకొని తులారాశి వారు ఈ సమయంలో ఏదైనా స్టెప్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. నష్టాల లాభాల ఏ విధంగా ఉంటుంది. తర్వాత మీరు ముందుగా కాస్తంత డబ్బా పెట్టేసాను ఏంటి మన పరిస్థితి క్వశ్చన్ మార్క్.
ఇట్లాంటి పరిస్థితుల్లో బిజినెస్ పెట్టద్దు, డబ్బులు ఉన్నప్పుడే పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకుని తులారాశి వారు ఇక ఈ రాశి వారికి రాబోయే రోజులలో చాలా అంటే చాలా మార్పులు చూడబోతున్నారండి. ఈ రాశిలో పుట్టిన వారు వివాహమైన వ్యక్తులు భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసి ఛాన్స్ ఉంటుంది. మీ మధ్యలో వచ్చే మనస్పర్ధలన్నీ తొలగిపోతే కుటుంబ సభ్యుల ద్వారా మీకు చేసిన తప్పుకొని తెలుసుకొని మీరు తిరిగి ఒకటవబోతున్నారు. ఇకపై జీవితంలో ఒకటే ఛాన్సే లేదని మీ లైఫ్లో అనుకోని సంఘటన ఆనందాన్ని నింపుతుంది. దాంతో మీ తండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా బంధం అనేది ఇక రిలేషన్షిప్ అనేది మునుపట్లో చాలా చక్కగా సాఫీగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఇకపోతే మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా మీ నుంచి దూరం అయితే కనుక అలాంటి వ్యక్తులు మీ త్వరలోనే కలుసుకోబోతున్నారు. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం చాలా బాగుంటుంది. ఇదే సమయంలో మీ స్నేహితుని లేదా మీ స్నేహితురాల్ని మిస్ చేసుకున్న అని ఎవరైతే ఈ రాశిలో పుట్టిన వారు బాధపడుతూ ఉంటారో అలా ఉంటే అటువంటి వ్యక్తులు త్వరలోనే మీరు మీట్ అవ్వబోతున్నారు. ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్ ఎదురవ్వచ్చు అండి. మీ పక్కింట్లోకి రెంట్కి రావచ్చు, లేదా ఆఫీస్లో మీ తోటి కొలిక్ రూపంలో మిమ్మల్ని మీట్ అవ్వచ్చండి. లేకపోతే ఫేస్బుక్ ద్వారా మీకు పరిచయం కావచ్చు. ఇలా ఏదో విధంగానైతే సరేనండి మీ చిన్ననాటి స్నేహితుల్ని మీరు కలిసే అవకాశం ఉంటుంది. దాంతో ఒకసారిగా మీకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు. వారి కలయికతో ఈ యొక్క తులారాశి వారు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారని చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఉప్పొంగడంతో పాటు ఆనందం కూడా ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజులలో చాలా అంటే చాలా అనుకోని సంఘటనలు జరగబోతున్నాయండి. అనుకోకుండా మీకు ఒక మంచి కంపెనీ నుంచి, మంచి పేరున్న ఒక గుడ్ విల్ కంపెనీ నుంచి మంచి ఆఫర్ లెటర్ అయితే వస్తుందండి. అది మీరు అస్సలు ఊహించి ఉండరు. ఎక్కువ కంపెనీ జాబ్కి అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుందండి. దాంతో మీరు కన్న కలలు అనేవి నిజమవుతాయి. ఎందుకంటే ఆ కాంప్లిమెంట్ జాబ్ చేసుకోవాలనేది, మంచిగా మీరు అనుకున్న విధానంగా జాబ్ తెచ్చుకోవాలనేది మీ యొక్క డ్రీమ్. కాబట్టి మీకు కోరిక నెరవేరడంతో మీరు ప్రస్తుతం చేసిన జాబ్కి రీజైన్ చేస్తారు. అయినా కానీ బాధపడరు. ఎందుకంటే మీరు వదులుకున్న జాబ్కు ఇది రాబోయే ఉద్యోగం అనేది చాలా ఇష్టం. కాబట్టి ఆ ఇష్టంతో కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి మీ ఫ్రెండ్స్ దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారండి. కానీ మీ ఎదుగుదల చూసి వారు చాలా ధైర్యంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే న్యూ జాబ్తో తులారాశి వారి రేంజ్ టోటల్గా మారిపోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విధంగా మీకు అనుకూల సంఘటనలు ఈ విధంగా ఉంటాయి. తులారాశి వారికి మే 31 తేదీన శనివారం తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల దారుణమైన పరిచయాలు ఏర్పడుతున్నాయంటే మీకు మ్యారేజ్ అయి ఉన్నట్లయితే కనుక మీ పుత్రులు దారి తప్పారని, చెడు అలవాటయ్యారని ఈ నిజం మరొక ఫ్రెండ్స్ ద్వారా మీకు మీ భార్యకు తెలుస్తుంది. మీ భార్య ఈ రూపంలో మీకు చెప్పడం ద్వారా మీరు అటువంటి నిజం తట్టుకోలేకపోతారండి. మీ పిల్లలనే విధానంగా మీ పెంపకంలోని ఇలా జరిగిందని తెలుసుకుని వారికి ఒక గాడిలో పెట్టడం ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మీరు అనుకునే విధానంగా పిల్లలు మీ దారిలోకి తెచ్చుకొని ఒక శిక్షణలో తెచ్చుకుంటారు. కాబట్టి మే 31 తేదీన శనివారం తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల దారుణమైన విషయం ఎలా తెలుస్తుందో, ఎవరైనా పరిచయమైన వాళ్ళు కానీ బంధుమిత్రులు కానీ ఎవరినో ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కోపం ఎక్కువగా వచ్చేస్తుంది, కంట్రోల్ చేసుకోలేరు. కాబట్టి ఈ సమయంలో మీకు కొన్ని విషయాలు చూడనట్టుగా ఉంటే కనుక మీకే మంచిదండి. అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీకు తలదించుకోవాల్సిన అవసరం ఉండదండి తులారాశి వారు. ఇకపోతే మే 31 తేదీన శనివారం తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు రాక్షసుల పట్టు పీడిస్తారండి. ఈ వ్యక్తులంటే మీరు ఎవరి నుంచి అయినా సరే గతంలో మీ పరిస్థితులు బాగోక, మీ పరిస్థితులు అనుకూలంగా లేక డబ్బులు ఎవరి దగ్గర తీసుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తారండి. మా డబ్బులు మాకు కావాలి, మీరు ఏదైనా చేసుకుంటారు, తాకట్టు పెట్టండి, సరే మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందేనని ఒక రాక్షసిలాగా పట్టి పీడిస్తారండి. కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి తప్పించుకోవాలంటే ముందుగానే ఈ యొక్క డబ్బులను సేఫ్ సైడ్ పెట్టుకోండి. అదేవిధంగా మీరు ఈ సమయంలో అటువంటి వ్యక్తులను మీ దాడి చేసినా కానీ మనం మాట్లాడే ప్రసక్తి ఉండదు. కాబట్టి ముందుగానే గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాంకులో ఏదైనా అమౌంట్ ఉన్న అప్పు తీసుకొచ్చైనా సరే మీకున్న దాంతో అంతో ఎంతో అమ్మైనా సరే ఆ వ్యక్తి యొక్క బెడద నుంచి మీరు తప్పించుకోండి. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులు పరమ మూర్ఖులండి. ఒక రాక్షసులాగా వ్యవహరిస్తారు. మనుషులన్న దయాచాలి ఉండదు. కాబట్టి మీరు ఆ వ్యక్తులకి ఇవ్వాల్సిన డబ్బు తీర్చేసేయండి. కాబట్టి మీకు శనివారం రోజు ఎవరు మిమ్మల్ని ఎక్కువగా లాగాలని చూస్తుంటారు డబ్బులు మీ దగ్గర నుంచి. కాబట్టి మీరంతా కూడా ఇబ్బందులు పడతారండి. కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఖర్చు చేసే అంటే కొంచెం ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఖర్చు చేసే విషయంలో వెనకాడవద్దు. ఎందుకంటే ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కాదు, ఇక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇబ్బందులు
జాగ్రత్తగా ఉండండి. తులారాశి వాళ్ళు ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.